రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీల వేతనాలను పెంచాలని సుప్రీంకోర్టు తీర్పును ప్రకారం వేతనాలను సంక్షేమ పథకాలు అన్ని రకాల యాప్లోనూ ఒకటే యాప్గా తీసుకురావాలని కోరుతూ సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్లో ధర్నా నిర్వహించారు. వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అధిక ధరలు కూరగాయలు పెంచుతున్నారు, అన్ని పెరుగుతున్నాయి. అంగన్వాడీ జీతం మాత్రము 11,500 అనేది ఇది చాలా అన్యాయము. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మా అంగన్వాడీ జీతాలు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. యాప్లన్నీ కలిపి ఒక యాప్గా ఇవ్వాలనేసి మేము ప్రధానమైన డిమాండ్లతో అన్ని కలెక్టరేట్ ధర్నా జరుగుతుంది. దీన్ని స్పందించి వెంటనే మా జీతాలు పెంచాలనేసి మరొకసారి కోరుతూ అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏం చేస్తున్నామంటే మనం యాప్ల్లో చాలా మంది సతమతం అవుతున్నాం. కావున ప్రభుత్వం గుర్తించి యాప్లన్నీ ఒకే యాప్గా చేయాలని కోరుకుంటున్నాము. మేము అందరం కూడా అంగన్వాడీలు రోడ్డుపైకి వచ్చి మా సమస్యలను తెలియజేస్తున్నాం. ఇదే విధముగా డిసెంబరు 2021 12న 42 రోజులు సమ్మె చేశాం. సమ్మె చేసిన కారణంగా గత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చారు, వాటిల్లో కూడా కొదవగా సాధించుకున్నాం. జీతాలు పెంచందే మన సమస్యల పరిష్కారం కాందే ప్రతి కలెక్టరేట్ ముందర కూడా ధర్నాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇది సింబాలిక్ మాత్రమే. రేపు భవిష్యత్తులో 42 రోజుల సమ్మెను కూడా కొనసాగిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం. ఈ పోరాటానికి ఈ రోజు మా సమస్యలన్నింటినీ కూడా తీర్చిన పక్షాన ఈరోజు 42 రోజులు సమ్మె చేస్తే ఏమాత్రం జీతం గురించి పట్టించుకోని పరిస్థితి. అదేవిధంగా 2022 గ్రాడ్యుయేటీ అమలు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, అది అమలు చేయలేదు. ఈరోజు గుజరాత్లో హైకోర్టు తీర్పిచ్చింది అంగన్వాడీ వర్కర్ల జీతాలు పిఆర్సీకి లింక్ చేయమని. ఎన్ని గవర్నమెంట్లు వచ్చాయి, ఎన్ని హైకోర్టులైనా సుప్రీంకోర్టులైనా ఏమాత్రం కూడా జీతాలు పెంచడం